హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? హైదరాబాద్ వెళ్ళానండి వందే భారత్లో. ఇది మూడోసారి. నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నాను. ప్లస్ పాయింట్ ఏంటంటే రాను పోను చక్కగా టైమింగ్ బాగా సేవ్ అవుతుందండి. ఒక 5-6 గంటల్లో రాజమండ్రి వచ్చేస్తున్నాం. అదొక్కటే. నా దృష్టిలో మైనస్ పాయింట్లు చాలా ఉన్నాయండి. ఫస్ట్ లగేజ్ ముందు చాలామంది ఎక్కేసేసి పైన అంతా సర్దేసుకున్నారు. ఇన్నాళ్ళు మన పాత ట్రైన్ అయితే చక్కగా కింద సీట్ల కింద పెట్టుకునేవాళ్ళు. ఇదేమో పైన అందరూ 1, 2, 3, 4 సర్దేయడం వల్ల తర్వాత ఎక్కే వాళ్ళకి అస్సలు ప్లేస్ ఉండలేదు. కింద పెట్టుకోవడం కూడా పెద్దగా ఎక్కువ ప్లేస్ లేదు. రెండోదేమో ఆ బాత్రూమ్ చాలా స్మెల్ వచ్చేస్తున్నాయి. అది తెలిసి చేస్తున్నారు, పాపం తెలియక చేస్తున్నారు. కొంతమందికి అది వాష్రూమ్ ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదండి. లోపల గ్రీన్ బటన్ 2 సార్లు నొక్కాలి. అది తెలియక చాలామంది అలా వదిలేస్తున్నారు. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చాలా క్లీన్ చేయవలసి వస్తుందండి అక్కడ పనోళ్ళు. అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా గమనించాను. నాకు అసలు చాలా భయంకర స్మెల్. డోర్ క్లోజ్ అయిపోతూనే ఉంటున్నాయి, అయినా వెళ్ళడం రావడం తీయడం వెళ్తూ ఉంటారు కదా, దానివల్ల అస్సలు బాగాలేదు. వందే భారత్లో ప్రయాణం చేసిన వాళ్ళందరూ అగ్రీ అవుతారండి. భోజనం అస్సలు బాగుంటలేదని, దానికి మాత్రం తప్పకుండా అందరూ ఓకే చెప్తారు. ఈసారి నేను తీసుకెళ్ళలేదండి, అందుకు అక్కడ ప్లేట్ ఆర్డర్ ఇచ్చాను. నీళ్ళపప్పు చపాతీ అయితే ఆగలేదు. 4 స్పూన్లు రైస్ వచ్చింది. నా వందే భారత్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేశానండి. చాలామంది నా పాయింట్స్తో అగ్రీ అవుతారు అనుకుంటున్నానండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి.